చెరువు ఒడ్డున వ్యాపారం. ఎండాకాలం బాగా ముదిరిపోవడంతో తుని పిచ్చుక చెరువు ఒడ్డున ఒక అందమైన చల్లటి ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు చెరువుకి దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడూ చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. ఊరిలో పక్షులన్నీ సాయంత్రం వేళ ఎండవేడిమి తట్టుకోలేక చెరువు గట్టున కూర్చొని సేద తీరుతూ ఉంటాయి. ఇది గమనించిన తుని పిచ్చుకకి ఒక మంచి వ్యాపార ఆలోచన వస్తుంది. వెంటనే తన కూతురు బుజ్జి పిచ్చుకతో ఆ విషయం గురించి మాట్లాడుతుంది. బుజ్జి, చూసావా, మన ఇంటి ముందు సాయంత్రం అయితే చాలు ఊరి జనాలంతా ఎలా వచ్చి కూర్చుంటున్నారో, చల్లటి గాలికి ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. అవునమ్మా, మన ఇల్లు చెరువు ఒడ్డున ఉండటం మన అదృష్టం. సాయంత్రం అయితే చాలు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి ఆడుకోవడానికి వస్తున్నారు. బాగా కాలొస్తుంది కదా. అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు కదా, ఎవరికైనా సాయంత్రం పూట వేడిగా టీ, కాఫీ లేదా ఏవైనా స్నాక్స్ తింటే బాగుండు అనిపిస్తుంది. మనం మన ఇంటి ముందే ఒక చిన్న టీ అండ్ స్నాక్స్ బండి పెడితే ఎలా ఉంటుంది? వావ్, సూపర్ ఐడియా అమ్మా. ఇక్కడ కూర్చొని చెరువును చూస్తూ వేడి వేడి టీ, మిరపకాయ బజ్జీలు తింటుంటే ఎవరికైనా ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా మన వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది. అయితే రేపట్టుండి నేను టీ బండి మొదలు పెడతాను. మన కష్టాలన్నీ ఇక తీరిపోయినట్టే. ఇక మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక చక్కటి బండిని ఏర్పాటు చేసి వేడివేడి టీ, పకోడీలు, మిరపకాయ బజ్జీలు అమ్ముతూ ఉంటుంది. ఆ గుమగుమలాడే వాసనకి ఊరి పక్షులన్నీ తుని పిచ్చుక బండి దగ్గరకొస్తాయి. మహీగ్రద్ద, లూసీ పౌరం, చోటు చిలుక కూడా అక్కడికొస్తారు. ఆహా తుడి, ఈ చెరువు కలికి నువ్వు చేసే ఈ వేడి వేడి పకోడీల వాసనకి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నాకొక ప్లేట్ పకోడీ, ఒక టీ ఇవ్వు. అవును తుని, ఊర్లో ఎంత ఒక్కపోతగా ఉందో, ఇక్కడికొస్తే కాని ప్రాణం లేచి రాలేదు. నాకు కూడా ఒక టీ ఇవ్వు. భలే ఐడియా వేశావు. తీసుకోండి మహిగారు. లూసీ, ఇదిగో నీ టీ. ఎండాకాలంలో అందరికీ కష్టంగా ఉంటుంది కదా, ఇక్కడ చల్లగా ఉంటుంది. పైగా నలుగురు కలిసి మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుందని ఈ బండి పెట్టాను. చోటు చిలుక టీ తాగుతూ, అబ్బా, టీ అద్భుతంగా ఉంది తుని. నీ చేతికి ఏదో మాయ ఉంది. రోజంతా షాప్ లో కూర్చొని అలసిపోయిన నా శరీరానికి ఈ టీ చాలా రిలీఫ్ ఇచ్చింది. అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి. రేపు ఇంకా వెరైటీ స్నాక్స్ చేస్తుంది మా అమ్మ. అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం బుజ్జి. రోజు సాయంత్రం ఇక మన అడ్డ ఇదే. అలా తుని పిచ్చుక వ్యాపారం రోజు రోజుకి చాలా బాగా పెరిగిపోతుంది. పక్షులందరూ సాయంత్రం కాగానే తుని బండి దగ్గరికి వస్తూ ఉంటారు. కాని ఆ విషయం చిచ్చుకాకి అస్సలు నచ్చదు. తుని బండికి జనాలు వెళ్లడం వల్ల చోటు చిలుక కిరాణా షాపుకి, చిచ్చుకాకి వ్యాపారానికి చాలా నష్టం వస్తుంది. ఒకరోజు చిచ్చుకాకి, చోటు చిలుక కలుసుకుని మాట్లాడుకుంటారు. చూసావా చోటు, ఆ తుని పిచ్చుక ఎంత తెలివి కలదో. చెరువు ఒడ్డున ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇప్పుడు బండి పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ అక్కడికి లాగేసుకుంది. అవును చిచ్చు, సాయంత్రం అయితే నా షాపు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు జనాలు. నా వ్యాపారం కూడా బాగా తగ్గిపోయింది. కానీ ఏం చేస్తాం, అక్కడ గాలి బాగుంటుంది, టీ బాగుంటుంది కదా, అందుకే వెళ్తున్నారు. ఏమిటి, ఏం చేస్తావా? ఇలాగే వదిలేస్తే ఆ తుని ఈ ఊరికి రానైపోతుంది. మనం బిచ్చమెత్తుకోవాల్సిందే. ఎలాగైనా ఆ తుని వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలి. జనాలు ఆ చెరువు దగ్గరికి వెళ్లాలంటేనే భయపడి చావాలి. అప్పుడే అందరూ మళ్ళీ మన దగ్గరకు వస్తారు. భయపడాలా? ఎలా భయపడతాం చిచ్చు? తుని మన ఫ్రెండే కదా, అలా చేయడం తప్పు కదా. ఆ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్, వ్యాపారంలో ఎవరైనా ఒకటే. నువ్వు చూస్తావంట, ఈ రోజు రాత్రికి ఆ చెరువు దగ్గర నేను ఒక పెద్ద నాటకం ఆడతాను. చెరువులో దయ్యం ఉందని జనాలన్నీ భయపడేలా చేస్తాను. అప్పుడు సాయంత్రం కాదు కదా, పగలు కూడా ఎవరు అటువైపు వెళ్లరు. అమ్మో దయ్యమా, నాకు కూడా భయం వేస్తుంది చిచ్చు. నీ ఇష్టం, నువ్వేదో ఒకటి చెయ్యి, నన్ను మాత్రం ఇందులో లాగకు. ఆ రోజు రాత్రి అందరూ తుని పిచ్చుక బండి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు. ఆకాశంలో వాతావరణం కొద్దిగా చీకటిగా నిశ్శబ్దంగా మారుతుంది. అప్పుడే చెరువు వెనుకున్న పొదల్లో నుండి ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. అందరూ ఉలిక్కి పడతారు. దయ్యం గొంతుతో చిచ్చుకాకి గొంతు మార్చి, ఎవరక్కడ? నా చెరువు దగ్గర ఎవరికెంత ధైర్యం? మహీగ్రద్ద భయంగా, ఓ ఏంటి తుని ఆ శబ్దం? ఎవరో అరుస్తున్నట్టుంది. ఏమో మహిగారు, నాకు కూడా భయంగానే ఉంది. ఏ జంతువో అరుస్తుందేమో. దయ్యం తెల్లకుట్ట కప్పుకొని పొదల్లో నుండి బయటకొస్తూ, జంతువులు కాదురా, నేను ఈ చెరువు దయ్యాన్ని. 100 సంవత్సరాలుగా ఈ చెరువు అడగన పడుకున్నాను. నా నేత్రాన్ని పాడు చేస్తారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి రక్తం తాగేస్తాను.
నన్ను చూసి భయపడండి. అమ్మ బాబాయ్ దయ్యం, ప్రాణాలు దక్కించుకోండి, పరిగెత్తండి పరిగెత్తండి. చోటు చిలుక భయం నటిస్తూ, బాబాయ్ నేను ఇక్కడ ఉండను, ఆ తుని వల్ల మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి, పదండి ఊళ్ళోకి పారిపోదాం. పక్షులన్నీ ఆ తెల్లటి దయ్యాన్ని చూసి భయంతో వణికిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాయి. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కూడా భయంతో వెంటనే తమ ఇంట్లోకెళ్లి తలుపులు గడియ పెట్టుకున్నారు. దయ్యం వేషంలో ఉన్న చిచ్చుకాకి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లోపలెంతగానో సంతోషపడుతుంది. దయ్యం చిచ్చుకాకి మనసులో, ఎంత పిరికి పక్షులు వీళ్ళ, ఒక దయ్యం వరపకి ఎలా పారిపోయారు. ఇక రేపటి నుండి తుని బండి దగ్గరికి రావడం దేవుడెరుగు. చెరువు వైపు కూడా చూడరు. నా ప్లాన్ సూపర్ గా పనిచేసింది. మరుసటి రోజు ఉదయం ఊరంతా ఆ చెరువు దయ్యం గురించే మాట్లాడుకుంటారు. సాయంత్రం అయినప్పటికీ తుని పిచ్చుక బండి దగ్గరికి ఒక్క పక్షి కూడా రాదు. తుని పిచ్చుక చాలా దిగులుగా కూర్చుంటుంది. చూసావా బుజ్జి, ఒక్క రాత్రిలో మన వ్యాపారం ఎలా తలకిందలైపోయిందో. ఎవరు మన బండి దగ్గరికి రావడం లేదు. ఆ దయ్యం ఎక్కడి నుండి వచ్చిందో కాని మన కొంప ముంచింది. బాధపడకమ్మా, కానీ నాకు ఆ దయ్యం విషయంలో ఏదో అనుమానంగా ఉంది. దయ్యాలకు కాళ్ళు నేల మీద ఆనవంటారు కదా, కానీ ఆ దయ్యం నడుస్తుంటే అచ్చం మనలాగే నచ్చింది. పైగా దయ్యం కొట్టులో నాకు తెలిసిన వాళ్ళ కొట్టు ఏదో వినిపించింది. బన్ను చిలుక అక్కడికి వస్తూ, అవునండి, బుజ్జి చెప్పింది నిజమే. నేను చిన్నప్పుడు ఆ దయ్యాన్ని గమనించాం. దయ్యం కప్పుకున్న గుడ్డ కింద ఏవో ఎర్రటి చెప్పులు కనిపించాయి. చిన్నుకాకి ఆలోచిస్తూ, ఎర్రటి చెప్పులు, ఎర్రటి చెప్పులు, అమ్మో మొన్ననే మా అమ్మకు నేనే కదా ఎర్రటి చెప్పులు కొనిచ్చింది. అంటే ఓ దయ్యం. నాకు అదే అనుమానంలో చిన్నుక, ఎవడు కావాలని మన వ్యాపారాన్ని పాడు చేయడానికి ఈ దయ్యం నాటకం ఆడుతున్నాడు. మనం దీన్ని కనిపెట్టాలి. ఈ రోజు రాత్రికి మనం డిటెక్టివ్స్ లాగా మారి ఆ దయ్యం కొట్టునట్టు చేద్దాం. సూపర్ ఐడియా బుజ్జి. ఈ రోజు ఆ దయ్యం సంగతి తేల్చేద్దాం. రాత్రి అవుతుంది. తుని పిచ్చుక బండి దగ్గర ఎవరూ ఉండరు. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు చీకట్లో ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కుని డిటెక్టివ్ లా ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి మళ్ళీ అదే తెల్లటి గుడ్డ కప్పుకున్న దయ్యం పొదల్లో నుండి బయటకొస్తుంది. ఎవరూ లేరు. నా దెబ్బతో తుని వ్యాపారం పూర్తిగా మూతపడింది. ఇంకెవరైనా వస్తారేమో చూసి మళ్ళీ 2 అరుపులు అరుస్తాను. బుజ్జి పిచ్చుక మెల్లగా కుసకుసలాడుతూ, చూశారా, ఆ దయ్యం వేసుకున్న చెప్పులు చిన్ను వాళ్ళ అమ్మవే. ఖచ్చితంగా లోపలున్నది చిచ్చు ఆంటీనే. అవును బుజ్జే, ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. నేను వెళ్ళి దయ్యం వెనుక నుండి లాగుతాను. మీరు ముందుండి ఆ తెల్లటి గుట్టను లాగేయండి. మా అమ్మే దయ్యంగా మరి ఈ పనులు చేస్తుందంటే నాకు చాలా సిగ్గుగా ఉందిరో. పోదండి, మా అమ్మకే నేను బుద్ధి చెప్తాను. ముగ్గురు పిల్లలు నెమ్మదిగా చీకట్లో దయ్యం వెనుకకు వెళ్లి ఒక్కసారిగా దాడి చేస్తారు. బన్ను చిలుక దయ్యం కాలును గట్టిగా పట్టుకుని లాగుతాడు. అదే సమయంలో బుజ్జి పిచ్చుక దయ్యం కప్పుకున్న తెల్లగుడ్డను అమాంతం కిందకు లాగేస్తుంది. అమ్మా, ఎవర్రా నా కాలు పట్టుకుంది? వదలండ్రా బాబు. గుడ్డ కింద పడిపోతుంది. దొరికిపోయింది, దొంగ దయ్యం. అయ్యో, దయ్యం కాదు, ఇది చిచ్చు ఆంటీ. తుని పిచ్చుక శబ్దం విని బయటకొచ్చి, ఏంటి చిచ్చు, నువ్వా? నిన్న రాత్రి మమ్మల్ని భయపెట్టిన దయ్యానివి నువ్వేనా? నీకు బుద్ధుందా? అమ్మా, ఏంటమ్మా ఈ పనులు? నువ్వు దయ్యం వేషం వేసుకుని తుని ఆంటీ వ్యాపారాన్ని పాడు చేయాలని చూసావా? నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. పిల్లల అరుపులు విని ఊరి వాళ్ళంతా అక్కడికి చేరుకుంటారు. మహిగ్రద్ద, లూసీ పౌడన్, చోటు చిలుక కూడా వస్తారు. దయ్యం వేషంలో దొరికిపోయిన చిచ్చుకాకిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తీవ్రంగా కోపగించుకుంటారు. ఏంటి చిచ్చు ఇది? పక్క వాళ్ళు బాగుంటే నీకు ఏడుపెందుకు? తుని కష్టపడి బండి పెట్టుకుంటే ఆమెను భయపెట్టి వ్యాపారం పాడు చేస్తావా? నీకు దయ జాలి ఏమీ లేవా? నిన్న నువ్వు అరిచిన అరుపులకి నా ప్రాణాలు పోయినంత పనైంది తెలుసా? చలి జ్వరంతో ఇంట్లో పడుకున్నాను. పిసినారితనం అనుకున్నాం కానీ నువ్వింత క్రూరంగా ఆలోచిస్తావని అనుకోలేదు చిచ్చు. చోటు చిలుక భయపడుతూ, నన్ను క్షమించండి మహిగారు, నిన్న తన ప్లాన్ గురించి నాకు కూడా చెప్పింది చిచ్చు. నేను చెప్పినా వినలేదు. చూసావో అమ్మా, ఊళ్ళో వాళ్ళందరి ముందు ఎంత తలవంపులు తెచ్చావో. ఈ రోజుంటే నీతో నేను మాట్లాడు. నీ పిసినారితనం, కుళ్ళుతనం వల్లే ఇదంతా. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. తుని వ్యాపారం బాగా జరుగుతుంటే నా వ్యాపారం తగ్గిపోయిందని అసూయపడ్డాను. నా కడుపు మంటతో ఈ దయ్యం నాటకం ఆడాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. చిచ్చు, వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. నీ వ్యాపారం తగ్గితే నువ్వు కూడా కొత్త ఆలోచనలు చేయాలి, కానీ ఇలా ఎదుటి వాళ్ళ ప్రాణాలతో వ్యాపారంతో ఆడుకోవడం ధర్మం కాదు. నీకు కష్టం వస్తే మేమంతా సహాయం చేస్తాం. దానికి వంకర పుత్తెందుకు? నా తప్పు నాకు తెలిసొచ్చింది తుని.
పిల్లల ముందు నేను ఒక నేరస్తురాలుగా నిలబడ్డాను. ఇంకెప్పుడు ఇలాంటి నీచమైన పనులు చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. మీకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటాను. సరే చిచ్చు, తుని ఎంత మంచిదో కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకో. ఈ రోజు నుండి తుని బండి దగ్గరికి వచ్చే జనాలందరికీ నీ స్నాక్స్ కూడా ఇక్కడే పెట్టుకొని అమ్ముకో. ఇద్దరికి లాభం ఉంటుంది. అంతేగాని ఇలాంటి పనులు చేస్తే ఊరు నుండి వెలివేస్తాం. అలాగే మహి గారు, చాలా థ్యాంక్స్ తుని. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడుగుతుంది. తుని పిచ్చుక పెద్ద మనసుతో ఆమెను క్షమిస్తుంది. మరుసటి రోజు నుండి తుని పిచ్చుక బండి పక్కనే చిచ్చుకాకి కూడా ఒక చిన్న బండి పెట్టుకుని స్నాక్స్ అమ్మడం మొదలు పెడుతుంది. ఇద్దరు కలిసి చెరువు ఒడ్డున ఎంతో ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఊరిలో ఒకటే చెరువు. ఊరి చెరువు దగ్గర చిచ్చుకాకి తన 2 పెద్ద బర్రెలను తీసుకుని వచ్చి నీళ్లలో దింపి వాటికి సబ్బు పెట్టి రుద్దుతోంది. బన్ను చిలుక ఒక చెట్టు కింద కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఏమి చిచ్చు, ఆ బర్రెలను తీసుకొని వచ్చి చెరువు మధ్యలో దింపావేంటి? ఆ సబ్బు నురుగంతా నీళ్ళల్లో కలిసిపోతుందిగా. రేపొద్దున ఎవరైనా ఈ నీళ్లు వాడుకోవాలంటే ఎలా? నువ్వు ఊరుకోవే తుని. నా బర్రెలు ఎంత ముద్దగా ఉన్నాయో చూడు. వాటికి చలిగా ఉంటుందని రోజు ఉదయాన్నే వేడివేడిగా ఈత కొట్టిస్తున్నాను. అయినా మనకు తాగడానికి ఊరి మధ్యలో కుళాయి ఉంది కదా. ఈ చెరువు నీళ్ళు ఎవరు తాగుతారు? ఇది కేవలం బర్రెలకి బట్టలకి మాత్రమే. అంటే నీ తెలివికొక్క దండం. ఆ కుళాయి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయని అనుకుంటున్నావు? ఈ చెరువు నుండేగా లోపల పైపుల ద్వారా వెళ్ళేది. నువ్వు నీ బర్రెకి స్నానం చేయిస్తూ ఉంటే ఆ నీళ్లు రోజు రోజుకి నల్లగా అయిపోతున్నాయి. రేపు ఆ కుళాయిలో నీళ్ళు లేకపోతే మనం ఈ బర్రె నీళ్ళే తాగాలి. ఒరే బన్నిగా, నువ్వు చిన్నోడివి, నీకేం తెలీదు. ఈ చెరువు చాలా పెద్దది. నా 2 బర్రెలు స్నానం చేస్తే ఇదేమీ అయిపోదు. బర్రె వైపు చూస్తూ, ఏమ్రా రాము, నువ్వు హాయిగా మునుగురా, ఎవరి మాటలు వినకు. చోటు చిలుక అక్కడికొచ్చి, ఏంటి చిచ్చు, ఆ బర్రెలు ఆ నీళ్ళల్లో ఉచ్చా పేడ అంతా వేసేస్తున్నాయి. నీళ్లు కంపు కొడుతున్నాయి. మనం తప్పు చేస్తున్నామేమో. ఏం తప్పలేదు. ప్రపంచంలో అన్ని ఊర్లలో ఇలాగే చేస్తారు. మీరు ఊరికే భయపడకండి. నేను ఇంకో 2 సబ్బు బిళ్ళలు తెచ్చి నా బర్రెకి రుద్దుతాను. ఊరి జనమందరూ చిచ్చుని చూసి ఎవరి పరులను వాళ్ళు తెచ్చి చెరువులో దింపడం స్టార్ట్ చేశారు. రోజురోజుకి ఆ చెరువు నీళ్లు ఆకుపచ్చ నుండి నల్లగా మారిపోయాయి. 3 నెలలు గడిచాయి. ఎండాకాలం భయంకరంగా వచ్చేసింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 7 గంటలకే లూసీ పౌరం, తుని పిచ్చుక, చోటు చిలుక అందరూ బిందెలు తీసుకుని కుళాయి దగ్గర లైవ్ లో నిల్చున్నారు. చోటు, ఏంటి రోజు కుళాయి ఇంకా రాలేదు? రోజు 6 గంటలకే వచ్చేది కదా. అవును తుని, నాకు చాలా కంగారుగా ఉంది. మా బన్నుగాడు ఇంట్లో రసన కలుపుకుంటా నీళ్లు తేవే అని ఏడుస్తున్నాడు. ఈ ఎండకి గొంతు ఎండిపోతుంది. సడన్ గా కుళాయి నుండి పుప్స్ అని గాలి రావడం స్టార్ట్ అయింది. నీళ్లు రాలేదు. లూసీ పౌరం భయంతో, అమ్మో, కుళాయిలో నీళ్ళు ఆగిపోయాయి, గాలొస్తోంది, ఏంటిది? తుని పిచ్చుక కుళాయిని గట్టిగా తిప్పుతూ, రావే నీళ్లు, రావే. దేవుడా, ఈ ఎండాకాలంలో నీళ్ళు ఆగిపోతే మనం ఎలా బతకాలి? పిల్లలకి ఏం తాగించాలి? గ్రౌండ్ వాటర్ అయిపోయింది తుని, ఎండలు మాడిపోతున్నాయి కదా, అందుకే కుళాయిలో నీళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు మనం తాగడానికి నీళ్ళు ఎక్కడి నుండి తేవాలి? బన్ను చిలుక అక్కడికి బిందె తీసుకొనొచ్చి, మమ్మీ, నీళ్ళొచ్చాయా? నాకు తాగడానికి కాదు, కానీ నెత్తిన పోసుకోవడానికి కావాలి. నా జుట్టు మాడిపోతుంది. నీళ్లు లేవరా బన్ను, కుళాయి ఆగిపోయింది. ఆగిపోయిందా? అంటే నేను ఈరోజు స్నానం చేయకూడదా? వావ్, సూపర్ న్యూస్. కానీ నాకు దాహం వేస్తుంది మమ్మీ. నీళ్లు లేవంటే ఎలా? ఒక పని చేద్దాం చోటు, మనకి ఊరి చివర పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఇంకా నీళ్లున్నాయి. మనం అక్కడి నుండి బిందెలతో నీళ్లు తెచ్చుకొని ఇంట్లో వేడి చేసుకుని అప్పుడు తాగుదాం. వేరే దారి లేదుగా. అవును, అదే కరెక్ట్. పదండి, అందరం చెరువు దగ్గరికి వెళ్దాం. అందరూ తమ బిందెలు తీసుకుని చెరువు దగ్గరికి బయలుదేరారు. అందరూ చెరువు దగ్గరికి వెళ్లేసరికి ఎదురుగా చిచ్చుకాకి తన బర్రెకి స్నానం చేయించి దానిని తీసుకుని వస్తుంది. చిచ్చు చేతిలో ఒక పెద్ద బ్రష్, సబ్బు డబ్బా ఉన్నాయి. హలో లేడీస్, ఏంటి అందరూ బిందెలు తీసుకొని వస్తున్నారు? ఏమైంది? కుళాయిలో నీళ్ళు ఆగిపోయాయి చిచ్చు, అందుకే ఈ చెరువు నీళ్లు తీసుకుని వేడి చేసి తాగుదామని వస్తున్నాం. నువ్వెక్కడి నుండి వస్తున్నావు? చిచ్చుకాకి గర్వంగా, నేనా? నేనిప్పుడే నా రాముగాడికి చెరువు మధ్యలో దింపి మంచి సంతూరు సబ్బు పెట్టి ముద్దుగా స్నానం చేయించి తీసుకొని వస్తున్నాను. ఆ చెరువంతా నా బర్రె సబ్బు నొరగతో నిండిపోయింది. ఆ నీళ్ళు ఇప్పుడు చాలా స్మూత్ గా ఉన్నాయి. ఆ మాటలు వినగానే అందరి గుండెలు ఆగిపోయాయి. అందరూ ఒక్కసారిగా చెరువు వైపు చూశారు. చెరువు నీళ్లు నల్లగా, మురికిగా, సబ్బు నురుగతో, బర్రె పేడతో నిండిపోయున్నాయి. ఆ నీళ్లను చూస్తేనే కంపు కొడుతోంది. బన్ను చిలుక కోపంతో గట్టిగా అరుస్తూ, చూసారా చూసారా, నేను అప్పుడే చెప్పాను. ఈ చిచ్చు ఆంటీ
ఇంకా మీరందరూ కలిసి మీ బర్రెలను మీ మురికి బట్టలను ఈ చెరువులో ఉతికి ఇప్పుడు ఈ చెరువును ఒక పెద్ద డ్రైనేజీ లాగా మార్చేశారు. ఇప్పుడు చెప్పండి, కుళాయిలో నీళ్లు లేవు. ఈ సంతూర్ సబ్బు నీళ్లు మీ బర్రె వచ్చే నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో కాచుకొని తాగుతారా? తాగండి తాగండి, అందరూ తాగండి. చోటు చిలుక బాధతో, అయ్యో నిజమేరా బన్నుగా, మనం ఎంత పెద్ద తప్పు చేశాం. మనకి తాగడానికి ఉన్న ఒకే ఒక చెరువుని మనమే కాలుష్యం చేసుకున్నామా? చిచ్చు, నీకెంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు, మనం తాగడానికి చుక్క నీరు లేదు. ఆ నీళ్లు తాగితే మనం చచ్చిపోవడం ఖాయం. చిచ్చుకాకి భయపడి తట్టుకోలేక, నన్ను క్షమించండి, నాకు తెలీదు. నీళ్ళు ఆగిపోతాయని నేను అనుకోలేదు. ఇప్పుడు నా గొంతు ఎండిపోతుంది, నాకు కూడా దాహం వేస్తుంది. ఏం చెయ్యాలి? ఏం చేస్తాం? చచ్చినట్టు ఆ మురికి నీళ్లు తీసుకుని వెళ్లి 10 సార్లు వడబోసి వేడి చేసి తాగాలి. మన తప్పుకి మనమే శిక్ష అనుభవించాలి. అందరూ ఏడుస్తూ ఆ మురికి నీళ్లను బిందెలలో నింపుకుని ఇళ్లకు వెళ్లారు. ఆ నీళ్లను ఎంత కాచినా ఆ సబ్బు వాసన, మురికి వాసన పోలేదు. గతిలేక అదే తాగి అందరూ కడుపు నొప్పులతో బాధపడ్డారు. ఇంకో 10 రోజులు గడిచిపోయాయి. ఎండాకాలం ఇంకా ముదిరిపోయింది. ఈసారి జరిగిన ఘోరం ఏంటంటే, ఆ చెరువులో ఉన్న ఆ కొంచెం మురికి నీళ్లు కూడా ఎండకి ఆవిరైపోయాయి. చెరువు మొత్తం ఎండిపోయింది. నేల బీటలు వారింది. ఊరి జనమంతా రచ్చబండ దగ్గర నీరసంగా దాహంతో కూర్చున్నారు. ఎవరి నోళ్లలో తడిలేదు. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, నాకు నీళ్లు కావాలి. నా గొంతు కాలిపోతుంది. నేను ఇంకా బ్రతకను. నన్ను ఎవరైనా వాటర్ ట్యాంక్ లో పడేసేయండి. ఒరే బన్ను, నా దగ్గర ఒక్క చుక్క నీరు కూడా లేదురా. నేను కూడా నీరసంతో చచ్చిపోయేలా ఉన్నాను. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, నా బర్రె కూడా నీళ్లు లేక కింద పడిపోయింది. నేను నా తప్పు తెలుసుకున్నాను. దేవుడా, మాకు కాస్త నీళ్ళివ్వు. నేను ఇంకెప్పుడు చెరువులో సబ్బు పెట్టను. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. చెరువు ఎండిపోయింది. ఇప్పుడు మనకి ఒకే ఒక దారుంది. మన ఊరిలో వర్షం పడితే కాని మనకి నీళ్లు రావు. వర్షమా? ఈ ఎండాకాలంలో వర్షం ఎలా వస్తుంది తిని? అసలు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా లేదు. నాకు తెలుసు. అలా వర్షం రావాలంటే ఎవరో ఒక గొప్ప మహాత్ముడొచ్చి యాగాలు, పూజలు చేయాలి. అప్పుడే వరుణదేవుడు కరుణిస్తాడు. మరి అలాంటి గొప్ప మహాత్ముడు ఎవరున్నారు మన దగ్గర? ఉన్నారు. ప్రపంచంలో చాలా గొప్ప పేరు తెచ్చుకుని ప్రకృతితో మాట్లాడగలిగే ఒకే ఒక స్వామీజీ ఉన్నారు. ఆయనే మహీగ్రద్ద స్వామీజీ. ఆయన హిమాలయాస్ నుండి ఇప్పుడే మన పక్కనున్న అడవికొచ్చారు. మనమందరం వెళ్లి ఆయనని ప్రతిమలాడుకుందాం. స్వామీజీనా? అయితే పదండి. ఆయన దగ్గర తీర్థమైనా ఉంటుంది తాగడానికి. ఊరి పక్షులన్నీ కలిసి అడవిలో ఉన్న మహీగ్రద్ద స్వామీజీ ఆశ్రమానికి వెళ్లారు. స్వామీజీ ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఆయన కళ్ళకి పెద్ద విభూది, మెడలో రుద్రాక్షలు ఉన్నాయి. స్వామీజీ జై మహో! స్వామీజీ జై మహో! మహీగ్రద్ద స్వామీజీ కళ్ళు తెరిచి గంభీరంగా, ఎవరు మీరు? నా తపస్సు ఎందుకు భంగం చేశారు? మీ మొహాలలో ఎందుకింత దుఃఖం? స్వామీజీ, మేము పక్కన ఉన్న పక్షుల గ్రామం నుండి వచ్చాం. మా ఊరిలో తాగడానికి చుక్క నీరు లేదు. చెరువు ఎండిపోయింది. మేం దాహంతో చచ్చిపోతున్నాం. మీరే మమ్మల్ని కాపాడాలి. చెరువు ఎండిపోవడం ఏంటి? నేను 6 నెలల క్రితం మీ ఊరి మీదుగా ఎగురుతున్నప్పుడు ఆ చెరువు నిండుగా అందంగా ఉంది కదా, ఏమైంది? చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని, అదే స్వామీజీ, మేము దీనిని కాలుష్యం చేశాము. మా బర్రెలను అందులోకి దింపి సబ్బు పెట్టి మురికి బట్టలు ఉతికి ఆ నీళ్లను విషంగా మార్చేశాం. దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు. మమ్మల్ని క్షమించండి. మహీగ్రద్ద స్వామీజీ కోపంగా, మూర్ఖులారా, ప్రకృతిని నాశనం చేస్తే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. జలానికి ప్రాణం ఉంటుంది. మీరు ఒక మంచి చెరువుని చెత్తకుండీగా మార్చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఈ దాహం అనుభవించాల్సిందే. స్వామీజీ, ప్లీజ్ స్వామీజీ, మీరు తిడితే తిట్టండి, కానీ తిడుతూనే ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి. నా గొంతు ఎండిపోతుంది. నేను ఇంకెప్పుడు సబ్బు నీళ్లు తాగను. మహీగ్రద్ద స్వామీజీ బన్నుని చూసి జాలిపడి, సరేలే, పసిపిల్లలు కూడా బాధపడుతున్నారు. ప్రకృతికి క్షమించే గుణం కలిగింది. నేను మీ ఊరికొచ్చి వరుణయాగం చేస్తాను. కానీ ఒక్క కండిషన్, ఇక మీదట ఆ చెరువులో ఒక్క బర్రె కూడా దిగకూడదు. ఒక్క సబ్బు బిళ్ళ కూడా పడకూడదు. వింటారా? వింటాం స్వామీజీ, ప్రమాణం చేస్తున్నాం. ఇక మరుసటి రోజు ఊరి మధ్యలో ఎండిపోయిన చెరువు గట్టు మీద పెద్ద యాగం ఏర్పాటు చేశారు. మహీగ్రద్ద స్వామీజీ మధ్యలో కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. ఊరి జనమంతా చుట్టూ కూర్చున్నారు. మహీగ్రద్ద స్వామీజీ గట్టిగా, ఓం వరుణాయ నమః, ఓం మేఘాయ నమః, జలాందేహి జలాందేహి స్వాహ. యాగంలో నెయ్యి పోశారు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని, ఓం స్విగ్గీ నమః, ఓం బిర్యానీ నమః, వాటర్ తేహి వాటర్ తేహి. చోటు చిలుక బన్ను తల మీద కొట్టి, ఒరే,
ఇక్కడ కూడా నీ తిండికోలేందిరా. మంత్రం సరిగ్గా చదువు. ఓం జల దేవతాయ నమః. ఆకాశం నుండి అమృతం కురవాలి స్వాహ. స్వామీజీ మంత్రాలు చదువుతుంటే సడన్ గా ఆకాశంలో పెద్ద పెద్ద నల్ల మబ్బులు అలుముకొచ్చాయి. గాలి గట్టిగా వీచింది. ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయి. బన్ను చిలుక ఆకాశం వైపు చూసి, వావ్ స్వామీజీ, మీ మంత్రాలకి మబ్బులు భయపడొచ్చేసాయి. కొంచెం గట్టిగా అరవండి, ఇంకొంచెం తొందరగా వస్తాయి. సడన్ గా టప్ 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 అని చినుకులు పడడం స్టార్ట్ అయింది. చూస్తూ చూస్తూ ఉండగానే అది పెద్ద వర్షంగా మారిపోయింది. ఎడారిలా ఉన్న నేల మీద వర్షం పడుతుంటే ఆ మట్టి వాసన అందర్నీ ఆనందంలో ముంచేసింది. అందరూ గట్టిగా అరుస్తూ, వర్షం వర్షం వచ్చింది, దేవుడా స్వామీజీకి జయం జయమహో. పక్షులన్నీ వర్షంలో తడుస్తూ ఏడుస్తూ ఆనందంతో డాన్సులు వేయడం స్టార్ట్ చేశాయి. ఆహా, ఈ నీళ్ళెంత తీగా ఉన్నాయో. ఇప్పుడు రసన కూడా అవసరం లేదు. ఈ నీళ్ళే అమృతం. 2 రోజుల పాటు వర్షం పడింది. ఎండిపోయిన చెరువు మళ్లీ నిండిపోయింది. నీళ్లు తేటగా స్వచ్ఛంగా ఉన్నాయి. వర్షం ఆగిన తర్వాత అందరూ నిండిన చెరువు దగ్గర నిల్చున్నారు. మహిగ్రద్ద స్వామీజీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. చూసారా, ప్రకృతి మిమ్మల్ని క్షమించింది. ఈ చెరువు మళ్ళీ నిండింది. కానీ నా కండిషన్ గుర్తుంది కదా? గుర్తుంది స్వామీజీ. ఇప్పుడే నేను ఊరి వైపు నుండి ఒక కొత్త రూల్ పెడుతున్నాను. ఇక మీదట ఈ చెరువులోకి ఎవరు వాళ్ళ బర్రెలను తీసుకురాకూడదు, బట్టలు ఉతకూడదు. ఈ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ ఇంట్లో నుండి 10 కేజీల బిర్యానీ ఫైన్ గా కట్టాలి. సూపర్ రోల్ ఆంటీ. ఎవరైనా తప్పు చేయండి ప్లీజ్, ఒక బిర్యానీ వస్తుంది. చిచ్చు, నువ్వు మారిపోయావు. ఇది మంచి తీర్పు. మన నీళ్లను మనమే కాపాడుకోవాలి. అవును, మన పిల్లలకి మంచి నీళ్ళు ఇవ్వాలంటే మనం ఇప్పటి నుండి బాధ్యతగా ఉండాలి. ఊరి జనమంతా సంతోషంగా ఆ స్వచ్ఛమైన నీళ్లను తాగారు. ఆ రోజు నుండి ఆ పక్షుల గ్రామంలో ఎవరూ చెరువును కాలుష్యం చేయలేదు. మహిగ్రద్ద స్వామీజీకి దండం పెట్టి ఆయనను సాగనంపారు.